అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అతి పురాతన ఆలయాల్లో ఒకటి. మఠంగా కూడా ప్రఖ్యాతిగాంచిన ఈ ఆలయాన్ని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం అని పిలుస్తారు. ఈ మఠానిది దాదాపు 400 సంవత్సరాల చరిత్ర. శివకేశవుల ఆరాధనకు ఈ ఆలయం జిల్లాలోనే ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో కొలువుదీరిన వినాయకుడు, విష్ణువు, సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి, దుర్గామాత, సంతోషిమాతలను ఇక్కడి ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. గోపూజకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయ ప్రాంగణంలోనే శతాబ్దాల కాలం నాటి మర్రి వృక్షం కూడా ఉంది. ఈ ఆలయంలోనే మఠాధిపతుల సమాధులు కూడా ఉన్నాయి. శివకేశవులతో పాటు ఈ ఆలయంలో ఉన్న అందరు దేవతామూర్తులకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు ఇక్కడి ప్రజలు. శ్రీ పూర్ణానంద సరస్వతి స్వామీజీ ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులై ఇక్కడ ఉన్న మర్రి చెట్టు కింద ధ్యానం చేస్తూ ఇక్కడే మఠాన్ని ఏర్పాటు చేసుకుని తపస్సు కొనసాగించినట్లు చెబుతారు. ఇప్పటి వరకు ఈ మఠంలో 8 మంది ఉత్తరాధికారులుగా వ్యవహరించగా ప్రస్తుతం శ్రీ యోగానంద సరస్వతి 10వ మఠాధిపతిగా కొనసాగుతున్నారు. పూర్ణానంద సరస్వతి స్వామితో పాటు 8 మంది ఉత్తరాధికారుల సమాధులు ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉండటం ప్రత్యేకతగా చెప్పవచ్చు. కాగా మహారాష్ట్రలోని పండరీపూర్లో జరిగే పూజాది కార్యక్రమాలు కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ జరుగుతాయి. పెద్ద సంఖ్యలో మహిళలు, పురుషులు వేకోజామునే మంగళ హారతులతో ఈ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసి మేళ తాళాలు, భజన కీర్తనల నడమ వత్తులను వెలిగించి ఆ దేవదేవుడికి హారతులిస్తూ స్వామివారికి మేల్కొల్పు పలకడం ఇక్కడ ప్రత్యేకత. ఆదిలాబాదులోని గోపాలకృష్ణ మఠం దాదాపు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన పుణ్యస్థానం. చుట్టూ దట్టమైన చింత చెట్లతో కూడి ఉండేది ఒకప్పుడు. అది అక్కడ మధ్యలో పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఇప్పుడు ఆ మర్రి చెట్టు కొమ్మలన్నీ కొట్టేసింది. కానీ ఈ మఠంలో మొట్టమొదటిసారి ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన పూర్ణానంద స్వామి వారు ఇక్కడ మఠం స్థాపించుకొని ఇక్కడే ఉండిపోయినారు. అందువల్ల ఆదిలాబాదు అప్పుడు ఇంత విస్తారంగా పెరిగి లేదు. ఇది ఆదిలాబాదు పాత బస్టాండ్ వరకే సీమితమై ఉండేది. ఆ తర్వాత 1 కిలోమీటర్ దాకా ఈ గోపాలకృష్ణ మఠం స్థాపితమైంది. కాబట్టి రథం అక్కడి నుంచి పాత బస్ స్టాండ్ వరకు మాత్రమే తిరుగుతుంది మార్గశిర మాసం. అయితే ఈ గురు పరంపర స్వామి పూర్ణానంద సరస్వతి తర్వాత 8 మంది పీఠాధిపతులు ఉండిరి. 9వ ఇప్పుడు ఉన్న యోగానంద సరస్వతి వారు 10వ పీఠాధిపతి. అంటే పూర్ణానంద సరస్వతి ఇంకా 8 మంది పీఠాధిపతులు, ఇతను 9వ పీఠాధిపతి. అయితే ఈ మొత్తం స్వామి పూర్ణానంద సరస్వతి సమాధితో పాటు మిగతా 8 మంది పీఠాధిపతుల సమాధులు కూడా ఇక్కడే ఉన్న ఈ మఠంలోనే ఉన్నాయి. వారి యొక్క ఇత్తడి బొమ్మలు, అంటే తల బొమ్మలు మాత్రం అక్కడ దాని మీద ఆ సమాధి మీద పెట్టి వాళ్ళు వాటిని పూజిస్తున్నారు. ఇప్పుడు ఈ రథంలో కూడా మొట్టమొదటి పూర్ణానంద సరస్వతి స్వామి వారి తల ఇత్తడి ముఖాన్ని అక్కడ పెట్టి పూజిస్తారు. ఈ ఆలయంలో శతాబ్దాల కాలం నుండి జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మఠ వ్యవస్థాపకుడు శ్రీ పూర్ణానంద సరస్వతి స్వామి పుణ్యతిథిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ జాతర మహోత్సవాలను నిర్వహిస్తారు. మార్గశిర మాసంలో అమావాస్య నుండి ఈ జాతర మొదలవుతుంది. ఈ జాతరలో భాగంగా అభిషేకం, అశ్వవాహన సేవ, గజవాహన సేవ, హనుమత్, గరుడ వాహన సేవలు కూడా జరుగుతాయి. రుక్మిణి, సత్యభామ, గోపాలకృష్ణుడు, పూర్ణానంద సరస్వతి స్వామి వారి మూర్తులతో రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రథోత్సవంలో ఆదిలాబాద్ పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన భక్తులు కూడా పాల్గొంటారు. ఈ ఏడు కూడా అంతే వైభవంగా ఇక్కడ జాతర కొనసాగుతోంది.